సర్వాంతర్గతశాలిని, మొత్తం సకారంతో 3 వాక్యాలు పెట్టాడు మహానుభావుడు. సర్వాంతర్గతశాలినీం శివతను సందీపినీం దీపినీం. కొన్ని గ్రంథాల్లో సర్వాంతర్గతిశాలినీం అన్నారు. ఇక్కడ ఇలాంటి వాటిని పాఠాంతరాలు అంటారండి. ఇక్కడ కించిత్ భేదాలు ఇవి. కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్లు ఉంటాయి, అవి ఎలాగదిద్దుకోవాలి. కానీ కొన్ని పాఠాంతరాలు అంటారు. అంటే మొదటి అర్థము సరిపోతుంది, రెండో అర్థము సరిపోతుంది. సర్వాంతర్గతశాలిని అంటే అన్నిటిలో అంతర్గతమై ఉండేటటువంటిది అని అర్థం. అన్నిట్లో ఆవిడ అంతర్యామిని, సర్వాంతర్యామిని అన్నట్లుగా ప్రతి దాంట్లో ఆవిడ వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఆవిడ వ్యాపించి ఉంటేనే అన్ని పనిచేస్తున్నాయి. అందుకే అన్నిటి యందు ఉన్నది కనుక సర్వాంతర్గతశాలిని, ఇది ఒక అర్థం. సర్వాంతర్గతిశాలిని, అన్నిటి యందు గతి రూపముగా, గమనము, చైతన్యము లక్షణం చేతనత్వం, కదలిక రూపం. ఆ కదలిక రూపముగా ఈ జగత్తంతా వ్యాపించినది కనుక సర్వాంతర్గతిశాలిని, సర్వాంతర్గతశాలిని. అంతర్గతమైనది ఆతల్లే కదా. ఇక్కడ ఇన్ని పరికరాలు మనకి పనిచేస్తున్నాయి. పలికించేది ఒకటి, వెలిగించేది ఒకటి, చల్లదనాన్ని ఇచ్చేది ఒకటి. కానీ వీటన్నిటి యందు వ్యాపించిన శక్తి మాత్రం విద్యుత్ శక్తి ఒకటి. అలాగే అనేక రకాల ఉపాధులు మనకు కనబడుతున్నా వాటి యందు చిద్రూపమైన శక్తిగా ఆవిడ వ్యాపించింది. సర్వ చైతన్య రూపిణి కదా తల్లి. ఇక్కడ ఇవి పాఠాంతరములు అంటారండి. మన గత శ్లోకాల్లో కూడా ఇలాంటి పాఠాంతరాలు ఉన్నాయి. అందుకు కొంతమంది మీరు అక్కడ అలా చదివారు, ఇక్కడ ఇలా ఉంది ఏమిటి అని భావం కలిగి ఉండవచ్చు. అయితే ఒక మంచి భావం ఉన్న పదాన్ని తీసుకుని అయోమయం కాకుండా ఉండడం కోసం మరొక దాని గురించి చెప్పలేదు. కానీ పాఠాంతరాల గురించి చెప్పాలంటే గత శ్లోకాల్లో 2వ శ్లోకంలో ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణిం చైతన్యాత్మక చక్రరాజ నిలయాం చక్రాంత సంచారిణిం ఒక పాఠం ఉంది. మరికొన్ని చోట్ల చంద్రాంత సంచారిణిం అన్నది. 2 సరైన పదాలే. ఒకవేళ మనకి 2 నచ్చితే చక్రాంత సంచారిణిం చంద్రాంత సంచారిణిం అనుకుందాం, తప్పేముంది. పాడుకునే వాళ్ళైతే ఒకదాని 2 మార్లు పాడుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇక్కడ అంటే చంద్రమండలంలో ఉన్న తల్లి, చంద్రమండల మధ్యగా తల్లి. ఇక్కడ చంద్రమండలం అంటే సహస్రారం, అక్కడ ఉంది కనుక చంద్రాంత సంచారిణి. అలాగే 3వ శ్లోకంలో కూడా ఈశాధిక్పరయోగి బృంద విదితాం, దీని గురించి చాలా వివరణ చెప్పుకున్నాం. దానికి మరొక పంచదశి స్తోత్రం శ్లోక ప్రమాణంతో కూడా ఈశత్వనామ కలుషా కతినామ సంతి అనే శ్లోకాన్ని ప్రమాణం చూపిస్తూ ఈశాది పదవులను కూడా ధిక్కరించేటువంటి గొప్ప యోగులకు తెలియబడేది అని అర్థం చెప్పుకున్నాం. మరొక పాఠాంతరము ఈహాధిక్పర యోగి బృందవదితాముంది. ఈహాధిక్ ఇది కూడా చాలా గొప్పది. ఈహా అంటే కోరిక, ఈహాధిక్ అంటే కోరికలన్నింటినీ తృణీకరించినటువంటి యోగుల చేత తెలియబడుతున్నది. ఎందుకంటే కోరికలతో కూడిన యోగం ఉంటే కుయోగం అంటారు. ఇక్కడ అంటే వాడు పరిపూర్ణమైన భగవద్ అనుభవం పొందలేడు. ఆ కాంక్షలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు పూర్ణమైన యోగాన్ని పొందగలడు. అందుకే ఎవడు ఈహాధిక్, ఈహని జయిస్తారో ధిక్కరిస్తారో వాళ్ళు పరయోగులు. ఇది పాఠాంతరములు గనక వాటిని సవరించుకోవచ్చు. ఎవరైనా ఈశాధిక్పర అనుకోవచ్చు, ఈహాధిక్పర అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా సర్వాంతర్గతశాలిని